అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి కొత్తపల్లి వాసులకి, అలాగే ఆర్ఏ మరాఠీ కుల ధృవీకరణ పత్రాల బహుకరణోత్సవానికి రావడం ఈరోజు చాలా సంతోషకరం. పార్వతీపతి హరహర మహాదేవ్ అని ఎందుకన్నా మీకు అర్థమైందో లేదో. శివాజీ అంటాడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు. వేదిక మీద ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే సర్పంచ్ గారికి, ఇంకా ఎంఆర్ఓ గారికి, కన్వీనర్ గారికి, ఇంకా ప్రతి ఒక్కరికి సభకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కుల ధృవీకరణ పత్రం లేకపోవడం చాలా బాధాకరం. కొన్ని క్యాస్ట్లకు కూడా చాలా వరకు ఉండవు, కానీ వాటి వల్ల వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తును కోల్పోతుంటారు. పిల్లలకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే కూడా ఎక్కడ ముందుకు రారు. కాబట్టి మన విష్ణువర్ధన్ రెడ్డి గారిని మీరు అప్రోచ్ అయినందుకు, అది మన విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారంటే ఖచ్చితంగా అయిపోతుంది. కాబట్టి మీరు సరైన వ్యక్తిని ఎంచుకున్నారు. కాబట్టి మీకు అయిపోయింది పని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయనకి కృతజ్ఞతగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఇంకా ముఖ్యంగా మన యొక్క కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, అన్నిటికీ సహకరిస్తున్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారికి, ఆయన ముందుండి నడిపిస్తున్నటువంటి నన్ను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మంచినీటికి కూడా మేము కూడా చాలా శక్తిలో కృషి చేస్తున్నాం, కోడుమూరు మంచినీటి కొరకు. కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయన ఎనలేని సేవలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. 40 ఏళ్ల చరిత్రలో ఆయన కూడా చాలా ఎన్నో ఆటపోటలు చూసింటాడు. కాబట్టి ముఖ్యంగా ఇలాంటి మీ యొక్క కార్యక్రమం అంటే కుల ధృవీకరణ పత్రం ఇప్పించడం అంటే ఆయనను మీరు చిరస్థాయిగా అంటే జీవితాంతం గుర్తుంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.